హాయ్ అండి అందరికీ. మన ఛానల్లో ఫిష్తో చాలా రెసిపీస్ ఉన్నాయి, కానీ ఫిష్ ఎగ్తో ఒక రెసిపీ కూడా లేదు. అందుకే ఫస్ట్ టైం ఫిష్ ఎగ్స్తో ఒక రెసిపీ చేసి చూపిస్తాను. ఇది సాంబార్ చారు చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఫిష్ ఎగ్స్ని కూడా తింటారని ఎంతమందికి తెలిసే కామెంట్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్తే ఒక గిన్నెలో వాటర్ని పోసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్, పసుపుని వేసుకోవాలి. వాటర్ మరుగుతున్నప్పుడు వాష్ చేసిన ఫిష్ ఎగ్స్ని వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని ఎగ్స్ని మంచిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికిన ఎగ్స్ అన్నీ ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. చల్లగా అయ్యే వరకు గాలికి పెట్టుకోవాలి. ఇప్పుడు చల్లగా అయిన ఎగ్స్లో ఒక స్పూన్ చొప్పున కారం, సాల్ట్, అల్లం పేస్ట్, పసుపు, ధనియాల పౌడర్, గరం మసాలా పౌడర్ని వేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల బేసన్ పిండి, కార్న్ఫ్లోర్ని వేసుకోవాలి. అంతా వేసాక మసాలా అంతా కలిసేలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక తవ్వ మీద ఆయిల్ని పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యేలోపు ఫిష్ ఎగ్స్ని తీసుకొని చేతికి ఆయిల్ రాసుకొని రౌండ్గా చేసుకోవాలి. ఇప్పుడు వేడైన ఆయిల్లో వేసుకోవాలి. ఒక సైడ్ ఫ్రై అయ్యాక ఇంకో సైడ్ తిప్పుకోవాలి. 2 సైడ్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకొని ఫ్రై చేసుకుంటే లోపల వరకు మంచిగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఫ్రై చేసిన ఎగ్స్ అన్నీ ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. అలానే మిగిలిన ఎగ్స్ కూడా ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, వేడి వేడి ఫిష్ ఎగ్ కట్లెట్ రెడీ అయింది. నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.